హలో అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ ప్లాంట్ బజ్జీ మిర్చి ప్లాంట్ అండి. మన గార్డెన్లో ఉన్న బజ్జీ మిర్చి ఇది. ఎంత చక్కగా ఉందో చూడండి. కాయలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవన్నట్టు అనిపిస్తుంది నాకు. మంచి కలర్, మంచి సైజు కూడా వచ్చినాయండి కాయ. అసలు చెట్టు కూడా చాలా ఫ్రెష్గా ఉంది. ఇది అసలు ఎటువంటి పెస్ట్ అటాక్ అనేది కూడా అవ్వలేదు దీనికి. ఈ చెట్టుకైతే 6 కాయల వరకు ఉన్నాయండి. కాయలన్నీ కూడా మంచి సైజు వచ్చినాయి. అలాగే ఇది ఎంత కంటైనర్లో ఉందో చూపించినా మీకు. ఇది 5 ఇంచెస్ కవర్లో ఉందండి. కానీ ఒక పెద్ద కంటైనర్లో మనం ఒక 50 రూపీస్ టబ్లో పెట్టి పెంచినట్టయితే ఎంత సైజు అనేది వస్తుందో అంత సైజు వచ్చింది. ఇది నార్మల్ సైజు అనేది వచ్చేస్తుందండి అందులోనే 5 ఇంచెస్ కవర్లోనే. మనం పెద్ద కంటైనర్ తీసుకున్నామా చిన్న కంటైనర్ తీసుకున్నామా అనేది కాదండి. ఎందులో ఉన్నా సరే మనం మొక్కకి సరైనటువంటి పోషకాలు, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇచ్చినట్టయితే మంచిగా ఎందులో ఉన్నా సరే మనం ఈల్డ్ తీసుకోవచ్చునండి. కాకపోతే కొంచెం ఈల్డ్ తక్కువ వస్తుంది అంతే. కంటైనర్ సైజుని బట్టి ఉంటుంది. ఈల్డ్ అయితే సూపర్గా వస్తుందండి ఎందులో ఉన్నా సరే. మనం తీసుకునే కేర్ని బట్టి ఉంటుంది అది మొక్కకి. అలాగే ఈ ప్రక్కన ఇంకొకటి పెరుగు గ్లాస్లో పెట్టండి. ఇది కూడా మిర్చి ప్లాంట్. ఇది రౌండ్ మిర్చి అండి. ఫ్లవరింగ్ అయితే వచ్చింది కానీ ఇంకా బడ్ తయారవ్వలేదు. చిన్నగా ఉంది. ఇక్కడ దీనికి కూడా కాయ తయారవుతుందండి. చూసారు కదా, ఇది కూడా తయారవుతుంది. ఇలా మనం స్పేస్ తక్కువ ఉన్నా సరే ఆ తక్కువ స్పేస్లోనే మనకి గార్డెన్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ చిన్న ప్లేస్లో కూడా మనం ఈ విధంగా చిన్న కవర్స్లో పెట్టుకుని కూడా పెంచుకోవచ్చునండి. ఓన్లీ అక్కడ మెయిన్ ఇంట్రెస్ట్ ఒకటే ఇంపార్టెంట్. చెయ్యాలి అని మనసు ఉంటే ఏదైనా సరే చేయగలుగుతాం మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.